ప్రణాళికలో భాగంగా మనం అడాప్షన్ గురించి మరియు ఫాస్టర్ కేర్ గురించి తెలుసుకోవడం అనేది చాలా సంతోషమైన వార్త ఇది కదా. నిజంగా మనం ఎన్నో ఏళ్ళ నుంచి చాలా మందికి, మనకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మందికి ఇబ్బందులు ఉంటుండే ఈ విషయంలో. మేము డాక్టర్గా అయినా కూడా చాలా మంది అడుగుతూ ఉండే, సార్ మీరు డాక్టర్ ఏమన్నారు కదా, మాకు పిల్లలు కావాలా అని చెప్పి కూడా అడుగుతుండే. ఎన్నో రకాలుగా మనము హెల్త్ని ఖరాబ్ చేసుకుని ఆ పిల్లల్ని కూడా కనే స్తోమత కూడా లేకుండా పిల్లలు తయారవుతూ ఉన్నారు ఇప్పుడు. చిన్న చిన్న పిల్లలు ఎవ్రీ టైం పొద్దున్న లేస్తే కాల్స్ ఎట్లా వస్తాయనంటే, ఒక 20 సంవత్సరాలు ఉంటుంది వాడు అంతా మొత్తం బయట తిని తాగి మొత్తం బాడీ సిస్టమ్ని మొత్తం ఎంత ఖరాబ్ చేసుకోవాలనో అంత ఖరాబ్ చేసుకొని బయటికి వస్తున్నారు. ఇక అటువంటి వాళ్ళకి ఇక పిల్లలు అనేది చాలా పెద్ద విషయం అనుకోవచ్చు, రైట్. సో మనము ఇవన్నీ కూడా తెలుసుకోవడం ముందు నుంచి, మనకు పేరెంట్స్ నుంచి, మన సొసైటీ నుంచి ముందుగా మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండడం అనేది తెలుసుకొని తర్వాత ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో నిజంగా ఇప్పుడు అడాప్షన్ అనేది ఇట్లా పిల్లలు మనకు అయితే లేరు, ఏ విధంగా అడాప్షన్ చేసుకోవాలనేది చాలా మంది చాలా రకాలుగా మంచిగా విషయాలు అయితే చెప్పాను. అయితే మనకు చాలాసార్లు ఏమవుతుంది అంటే, ఆడపిల్లలు పుట్టినప్పుడు మాత్రం మనకి ఈ విషయాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఎట్లా అనంటే, వాళ్ళకు ఇష్టం లేక ఆడపిల్ల అంటే చులకన భావము, ఇంకా ఆడపిల్ల అంటే నాకు వద్దు, చాలా మందికి మాకు ఇంకా మగపిల్లలు కావాలా, ఇటువంటి పేరెంట్స్ కూడా చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి దేశంలో చూస్తే మన నేషనల్ యావరేజ్ సెక్స్ రేషియో అని అంటాం, మేల్స్కి ఫీమేల్స్కి. ఒకప్పుడు 1000 మేల్స్ ఉంటే 1000 ఫీమేల్స్ ఉండాలి. అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే నేషనల్ యావరేజ్ 917, అంటే 917 మందికి ఫీమేల్స్ ఉన్నారు 1000 మేల్స్కి. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుండే, 1000కి ఇంకా ఫీమేల్స్ ఎక్కువ ఉంటుండే. ఇంకా ఇప్పుడు మన స్టేట్ యావరేజ్ వస్తే అది 908 ఉంది, ఎంసీహెచ్ పోర్టల్ ప్రకారం. కాకపోతే హెచ్ఐఎంఎస్ పోర్టల్ ప్రకారం అయితే 870. అంటే ఈ ఫిగర్స్ వింటే అందరికీ కళ్ళలో నీళ్లు రావాలా. మీకు వస్తున్నాయో లేదో కానీ మాకైతే వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితిలో ఈ అడాప్షన్ గురించి మనకు ఫ్లెక్సిబిలిటీ, అడాప్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం అనేది చాలా గొప్ప పరిణామం అనుకోవచ్చు. మొన్ననే మనం చూస్తే మన డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆడపిల్లను అన్వాంటెడ్ బేబీగా కింద, సరే ఎవరికైనా ఇవ్వలేకుండా అక్కడ ముళ్ళ పొదలో పడేసి వెళ్ళిపోయింది. సరే అది కూడా ఎవరు గ్రహించలేదు. ఒక 2 రోజుల తర్వాత గ్రహించి, అరే ఇంకా శ్వాస ఉందని చెప్పేసి పాపం DWO వీళ్ళందరూ ప్రయత్నం చేసేసి హాస్పిటల్కి తీసుకొచ్చి నానా ప్రయత్నం చేసి వెంటిలేటర్ ఇవన్నీ కనెక్ట్ చేసినా కూడా పాప బతకలేదు. ఎంత దారుణమైన పరిస్థితికి మనము దిగజారిపోతున్నాం. ఒక సైడ్ అంత సైన్స్ అన్ని డెవలప్ అయింది అని అంటున్నాం, మనుషులంతా చాలా తెలివిగలవాళ్ళు అయిపోయిందని అంటున్నాం, కానీ ఆడపిల్ల విషయంలో మాత్రం ఇంకా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, రైట్. సో ఇట్లా ఇవన్నీ విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి. సో ఇటువంటి పరిణామాల్లో మంచిగా పిల్లలు కాని వాళ్ళకు లీగల్ అడాప్షన్ చాలా సింప్లిఫై చేసిండ్రు. ఒకవేళ నిజంగా పిల్ల వద్దని మనకు అనుకుంటే కూడా ఆ ఉయ్యాల ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఎవరు కెమెరాస్ ఉండవు, ఎవరు చూడరు, చూసినా కూడా అడగరు, ఎందుకు పెట్టినావు ఇక్కడ పిల్లని అని కూడా అడగరు. వాళ్ళ పని ఏంటంటే ఆ పిల్లని తీసుకొని పోయి కేర్ చేయడం ఒకటే వాళ్ళకి తెలుసు, తప్పించి ఇంకేం తెలియవు. సో ఇటువంటివన్నీ చాలా ఈజీ టెక్నిక్స్ అన్నీ రాను ఇంకా మంచిగా అవుతున్నాయి. కాబట్టి ఎవరికి కూడా ఈ అవసరాలు ఏమన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ విధంగా సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా లైఫ్ బాండేజ్ పెంచుకొని లైఫ్ టైం అంతా లీగల్ హెయిర్గా కూడా ఉండొచ్చు వాళ్ళకి. అట్లా మనకి ఇటువంటి విషయాల్లో సెక్స్ రేషియో తగ్గడానికి ఏ విధంగా మనం ఇప్పుడైతే ఉన్న స్టెప్స్లలో మనం భాగస్వామ్యం అయినామో ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. మనము ఆ సెక్స్ రేషియోని పెంచడానికి కూడా ఒక మంచి కారణం కూడా అవుతుంది ఈ రూల్, నాకు తెలిసి, రైట్.
నిజంగా ఒకవేళ ఆడపిల్లనే వద్దని అనుకున్నారనుకోండి, అక్కడ పెట్టేసినా కూడా డీడబ్ల్యూ వాళ్ళు తీసుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సరే, మనం పెంచుకోలేము అనుకుంటే మేము ఏరికోరి పెంచుకుంటాం అనుకునే వాళ్ళకే వీళ్ళు ఫిల్టర్ చేసి ఇస్తారు కాబట్టి చాలా నమ్మకంగా కూడా అక్కడ ఉంటారు వాళ్ళు కదా. సో ఆ విధంగా ఒక ఆడపిల్ల అనేది అక్కడ జాగ్రత్తగా ఉంటుంది అనేది విషయంలో మనం ఎట్టి పరిస్థితిలో క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని మనం మంచిగా యూజ్ చేసుకొని ఒక అన్వాంటెడ్ బేబీస్కి అందరికీ కూడా ఒక మంచి మార్గం మనమే నిర్దేశించవచ్చు. సో ఇది ఫస్ట్ టైం ఈ మీటింగ్స్ మనం ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇయర్ ఆఫ్టర్ ఎవ్రీ మీటింగ్స్లో కూడా ఇవన్నీ కూడా చెప్పేసి వాళ్ళు ఈ మెసేజ్ ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్, ప్రతి విలేజ్లో, ప్రతి కార్నర్లో కూడా ఈ మెసేజ్ అనేది అందరికీ వెళ్ళే విధంగా మనం అందరం కూడా చూడాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకనంటే ఇది అందరి టాపిక్ ఏమో కానీ హెల్త్ డిపార్ట్మెంట్ టాపిక్కి చాలా పెద్ద సంబంధం ఉంది, అవునా కదా? ఎందుకంటే డెలివరీస్ అయ్యేది మన దగ్గరే కాబట్టి ఫస్ట్ మనకే తెలియాల. సో నిజంగా వాళ్ళు ఫస్ట్ మనల్ని కనెక్ట్ అయ్యి చెప్పడం అనేది కూడా మంచిది. సో ఈ విధంగా అందరికీ కమ్యూనికేట్ చేసేసి ఇటువంటి రూల్స్, ఫ్లెక్సిబుల్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనము ప్రతి ఒక్క పేరెంట్కి కానీ పిల్లలకి కానీ మ్యారేజ్ అయ్యబోయే కపుల్స్కి వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి కూడా చెప్పచ్చు. అంటే ఇదే మెయిన్గా అని కాదు, బేసికల్గా ఏదైనా పరిస్థితులలో మనకు ఇటువంటి పరిణామాలు ఎంచుకోవాల్సి వస్తే కూడా వాళ్ళని ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయనేది కూడా మనం ఈజీగా మంచిగా చెప్పచ్చు అన్నట్టు. సో ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు, అరే ఈ పిల్లలు ఉన్నారు ఏం చేయాలా అని చెప్పి అటువంటి అర్థం కాని సిచ్యువేషన్లో కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో సొసైటీ మంచి పరిణామాలు